ఇరాన్ను అడ్డుకునేందుకు సైనిక చర్య చివరి మార్గం అంటూ చెప్పుకొచ్చాడు ఆయన. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగితే మిడిల్ ఈస్ట్లో విధ్వంసం మరో స్థాయికి చేరే అవకాశం ఉందంటూ చర్చ జోరందుకుంటున్న క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది గంటలుగా ఇదే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఈ మాటలకు బలం చేకూర్చేలాగా హెజీ చేసిన వ్యాఖ్యలు. దాంతోపాటు నిన్న మీరు చూస్తే కనుక బెంజమిన్ నెతన్యాహు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ అంటే వీళ్ళు ఇక్కడ మిలీషియా ఉంది. ఇరాక్లో ఇరాన్కి మద్దతుగా నిలిచిన మిలీషియా ఉంది. సిరియాలో కాస్త సపోర్ట్ వినిపిస్తోంది. అండ్ లెబనాన్ గురించి చెప్పనక్కర్లేదు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఈ క్రమంలోని ఇటు ఇజ్రాయెల్స్ ఆర్మీ చీఫ్ ఆర్డర్స్ ఫోర్సెస్ టు ప్రిపేర్ ఫర్ పాసిబుల్ రిజంప్షన్ ఆఫ్ వార్ ఆన్ ఇరాన్ అని చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నమాట. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హ్యాస్ ఆర్డర్డ్ ఫోర్సెస్ టు ప్రిపేర్ ఫర్ అ పాసిబుల్ రిజంప్షన్ ఆఫ్ వార్ ఆన్ ఇరాన్ సేస్ ఇజ్రాయలీ మీడియా సైటింగ్ మిలిటరీ సోర్సెస్ అంటూ కూడా. ఈ క్రమంలోని ప్రస్తుతం ఇది కీలక దశకు చేరుకుంటోందా? మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ కనుక ఇక్కడ ఆ టాక్స్ కనుక సక్సెస్ఫుల్ కాకపోతే ఇది చాలా దూరం వరకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానికి తగినట్టుగానే పరిణామాలు ఈరోజు మారుతున్నాయి. ఒక్కసారి నెతన్యాహు చేసిన ట్వీట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ట్వీట్ ఇఫ్ పాసిబుల్ ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ అండర్ మై లీడర్షిప్ విల్ కంటిన్యూ టు ఫైట్ ఇరాన్స్ టెర్రర్ రెజిమ్ అండ్ ఇట్స్ ప్రాక్సీస్ అన్లైక్ ఎర్దోగాన్ who accommodates them and massacred his own Kurdish citizens అంటూ కూడా. ఇది నేను కాస్త తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయెల్ నా నేతృత్వంలో, నా నాయకత్వంలో ఇరాన్ మీద ఫైట్ని, ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వం మీద యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుంది. అండ్ ఇట్స్ ప్రాక్సీస్ అండ్ ఇరాన్కి మద్దతుగా ఉన్న ఆ వర్గాల మీద కూడా దాడులు జరుగుతాయంటూ కూడా. ఇక్కడ ఎర్దోగాన్ని టర్కీ అధినేతగా మాట్లాడుకునే సందర్భం. ఈ క్రమంలోనే కీలకమైన మాట వినిపిస్తూ ఉంది. ఏమని? ఇక టర్కీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అఫ్కోర్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ అంటూ ఉంటారు. అలాగే టర్కీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఎర్దోగాన్ అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇరాన్ మీద దాడి చేసినా, లేకపోతే ఇరాన్కి సపోర్ట్గా దాడి చేస్తున్న సందర్భం కావచ్చు, లేకపోతే లెబనాన్ మీద దాడి చేసినా ఈ పరిస్థితులు మారిపోతాయి. ఇక మా మీద దాడి చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. ఎర్దోగాన్ అన్న స్టేట్మెంట్ ప్రస్తుతం సంచలనంగా మారిందని అనుకోవాలి. కొద్దిసేపటి క్రితం ఎర్దోగాన్ చేసిన ట్వీట్, సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ఎర్దోగాన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన ఏమన్నాడు? ఇఫ్ ఇజ్రాయెల్ డజంట్ స్టాప్ playing with fire and creates hurdles for peace process in the region, we will make sure Israel learns a good lesson. Any attack on Lebanon and Iran now will be considered an attack on Turkey. అంటే లెబనాన్ మీద కానీ దాంతోపాటు ఇరాన్ మీద ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే అది మేము పూర్తిగా మా దాడి కిందే భావిస్తాం, మా మీద దాడి చేసినట్టే భావించి ఏమంటాడు చూసారా? We will make sure Israel learns a good lesson. Any attack on Lebanon and Iran will now be considered an attack on Turkey. టర్కీ మీద చేసిన దాడిగానే భావించాల్సి ఉంటుంది ఇజ్రాయెల్ విషయంలో అని చెప్తున్నాడు. అండ్ అప్పుడు టర్కీ మీద దాడి జరిగితే మిగిలిన దేశాలే వస్తాయా? ఎందుకంటే టర్కీ మీద కూడా దాడికి వెళ్తుంది అప్పుడు ఇజ్రాయెల్. ఒకవేళ ఇరాన్, లెబనాన్ మీద దాడి జరిగితే టర్కీ మీద దాడి జరిగినాయని చెప్పి భావించే ఎర్దోగాన్ ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్ళాలనుకుందాం. పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తిరిగి టర్కీ మీద దాడికి పాల్పడుతుంది. దాంతోపాటు టర్కీ ఏం సాధారణ దేశం కాదు. నేటో దేశాల్లో కీలకమైన దేశం అది. టర్కీ కూడా నేటో దేశాల్లో ఉంది. ఏకంగా 1952లోనే జాయిన్ అవ్వడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ టర్కీని సాధారణంగా తుర్కీ అంటూ ఉంటాం. ఒకవేళ టర్కీ కూడా యుద్ధంలో జాయిన్ అయిన తర్వాత ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది అనుకున్నాం. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? నేటోలో మిగిలిన దేశాలు అల్బేనియా ఉంది, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మొంటెనెగ్రో, అలాగే నెదర్లాండ్స్, నార్త్ మెసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియా, స్పెయిన్,
స్పెయిన్ ఇప్పటికే ఇజ్రాయెల్కు ఆపోజిట్గా మాట్లాడుతోంది. కాబట్టి స్పెయిన్ టర్కీ ఒకటే అవకాశం ఉంటుంది అక్కడ. స్వీడన్ జతకట్టే అవకాశం ఉంది, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ యూకే కూడా జత కట్టచ్చు. కాబట్టి నేటో దేశాలన్నీ ఏకమైతే ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్తాయా? నేటో దేశాలన్నీ కలిపి, ఎందుకంటే టర్కీ కూడా ఒక భాగం కదా. అండ్ దీని తర్వాత ఇంకో ట్వీట్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నెక్స్ట్ ట్వీట్, ఈ 2 ట్వీట్స్ చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బెంజమిన్ నెతన్యాహు ఏకంగా ఏమంటాడు, ఇజ్రాయెల్ అండర్ మై లీడర్షిప్ విల్ కంటిన్యూ అంటూ కూడా చెప్పుకొస్తూనే. ఓకే, ఒకసారి బెంజమిన్ నెతన్యాహు చేసిన ట్వీట్ చూద్దాం. ఏమంటాడు బెంజమిన్ నెతన్యాహు, మీరు చూడొచ్చు. Israel under my leadership will continue to fight Iran's terror regime and its proxies, unlike Erdogan who accommodates them and massacred his own Kurdish citizens అంటూ చెప్పుకొస్తున్నాయి. అంటే నేనే ఎర్దగాన్ని కాదు అంటూ కూడా మాటల యుద్ధం అయితే ప్రారంభమైంది. స్పెయిన్ అయిపోయింది, ఈరోజు టర్కీ, ఇరాన్ అయిపోయింది, లెబనాన్ అయిపోయింది, ఇప్పుడు స్పెయిన్ అయిపోయింది, నెక్స్ట్ టర్కీతో పెట్టుకుంటోంది ఇజ్రాయెల్. సో ఇంత లాంగ్ బ్యాటిల్కి ఇజ్రాయెల్ ఇక్కడ నిలబడగలదా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, జస్ట్ క్వశ్చన్ ఒక నేటోకి సంబంధించి మాట్లాడుకుంటే, ఎందుకంటే టర్కీ నేటోలో సభ్య దేశం, స్పెయిన్ నేటోలో సభ్య దేశం. ఈ 2 దేశాల మీద ఇప్పటికే అటాకింగ్ మాటలు మాట్లాడుతుంది. అంటే దాడులు చేసేంత తీవ్ర స్థాయిలో మంటలు రాజేస్తూ ఉన్నాడు బెంజమిన్ నెతన్యాహు చెప్పినట్టుగా ఒకవేళ ఆ స్థాయిలోకి వెళ్ళింది అనుకుందాం. అంటే ఈ టర్కీ అన్నట్టుగా ఇరాన్ మీద లెబనాన్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ ఇక నా మీద దాడి చేస్తున్నట్టు భావించి మేము అటాక్ వెళ్ళాల్సి వస్తున్నట్టుగా ఎర్దోగాన్ మాట్లాడుతున్న క్రమంలో ఒకవేళ అదే జరిగితే చూస్తూ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ అయితే చూస్తూ ఊరుకోదు, వెంటనే దాడికి వెళ్ళే అవకాశం ఉంది. సో గ్రౌండ్ వార్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఇరాన్ని ఎక్కడ విడిచిపెట్టలేదంటున్నాడు ట్రంప్, అట్ ద సేమ్ టైమ్ నెతన్యాహు. బట్ ఇక్కడే ట్విస్ట్ ఉంది. నేటోలో దాదాపు మిగతా దేశాలన్నీ ఒక 5%, 2% ఇస్తే అమెరికా కీలక భాగస్వామ్యం 15% ఉంది. అమెరికా కూడా నేటోలో భాగం. కాబట్టి నేటో సభ్య దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్ళే అవకాశం కనిపించట్లేదు, కనిచూపునట్లయితే లేదు. బట్ అలా చెప్పి పూర్తిగా కుట్టిపారేయగలమా? లెట్ మీ డికోడ్. ఒకసారి మీరు కూడా నాతో పాటు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ కెనడా ఉంది, అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. దాంతోపాటు ఫిన్లాండ్ ఉంది. అండ్ ఫిన్లాండ్కి సంబంధించి ఇక్కడ కాస్త అమెరికాకు గట్టిగానే రియాక్ట్ అవుతోంది. గ్రీస్ ఉంది, జర్మనీ ఉంది. ఇవన్నీ అమెరికా కాస్త వ్యతిరేకంగానే స్వరం వినిపిస్తూ ఉన్నాయి. ఇటలీ ఉంది, మెలోనీ, ఆమె మాట్లాడితే ఏమంటారు, మీరు మేం లేకుండా ఎలా వెళ్తారు, మేం లేకుండా మీకు నేటో ఉంటుందని చెప్పి. సో చూసుకుంటే ఏ ఒక్క దేశం కూడా, ఈ నేటోలో ఉన్న ఒక్క సభ్య దేశాల్లో ఒక్క దేశం కూడా దాదాపుగా సపోర్ట్కి వచ్చే అవకాశం అమెరికాకి అంతగా కనిపించట్లేదు. అమెరికాతో పాటు పోర్చుగల్, నార్వే, నెదర్లాండ్స్, లిథువేనియా ఏవో చిన్న దేశాలను సపోర్ట్గా వెళ్ళాలేమో తప్ప. కాబట్టి పూర్తిగా నేటో గురించి వచ్చినప్పుడు పూర్తిగా చీలిపోయింది అనుకోవడంలో అతిశక్తి లేదు, చీలికొచ్చేస్తుంది కంప్లీట్గా. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర యూరోప్ గురించి మాట్లాడుకుంటే డెన్మార్క్ ఉంది, ఎస్తోనియా ఉంది, ఫిన్లాండ్ ఉంది, ఐస్లాండ్ ఉంది, ఐర్లాండ్ ఉంది, లాత్వియా, లిథువేనియా, నార్వే, స్వీడన్, యూకే. వీటిలో ఎన్ని దేశాలు పాల్గొనొచ్చు, ఎన్ని దేశాలు సపోర్ట్గా వెళ్ళొచ్చు, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక వెస్ట్రన్ యూరోప్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, దాంతోపాటు లక్సంబర్గ్, మొనాకో, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఎన్ని పాల్గొంటాయో తెలియదు మనకి, ఎన్ని సపోర్ట్